మన రాష్ట్రంలో పనిచేస్తున్న అధ్యాపకులకు అలాగే బిఎడ్ మరియు డిఎడ్ కళాశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు పాఠ్యాంశాన్ని గురించి చర్చించుకుంటాం. ఈరోజు మన పాఠ్యాంశము సాంఘిక శాస్త్రం చారిత్రక పద్ధతి. సాంఘిక శాస్త్రం చారిత్రక పద్ధతి, దీనినే ఆంగ్లంలో హిస్టారికల్ మెథడ్ అని అంటారు. కనుక ఈ అంశాన్ని గురించి చర్చించుకోబోయే ముందు ఎప్పట్లాగానే మీకు కొన్ని చిత్రపటాలను పరిచయం చేస్తాను. వాటిని గమనించి మీరు జవాబులు చెప్పడానికి ప్రయత్నం చేయండి. అలాగే మనకి పీరియడ్ పాఠ్య ప్రణాళికలో చూసినట్లయితే పలకరింపు, దాన్నే మనం గ్రీటింగ్ అంటున్నాం. అలాగే రెండవది డిక్లరేషన్ ఆఫ్ ది టాపిక్, శీర్షిక ప్రకటన అని అనేది రెండవదిగా చెప్తాం. మూడవదిగా మైండ్ మ్యాపింగ్, మేధో మథనము అని ఇంకొక స్టెప్గా చెప్తాం. ఆ తర్వాత ప్రోబింగ్ క్వశ్చన్స్, అంటే ప్రశ్నలు వేయుట, అంటే మైండ్ మ్యాపింగ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు వేస్తాం. కనుక ఈ పాఠ్యాంశం ద్వారా పీరియడ్ పాఠ్య ప్రణాళికలోని మొదటి స్టెప్ను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. అలాగే ఇప్పుడు మీకు కొన్ని చిత్రపటాలను చూపిస్తాను, చూడండి. ఈ చిత్రపటాన్ని పరిశీలించినట్లయితే అంటే శిథిలావస్థలో ఉన్నటువంటి ఒక భవనాన్ని చూస్తున్నాం. శిథిలాలు లేదా శిథిలావస్థలో ఉన్నటువంటి భవనం కంప్లీట్గా శిథిలమైపోయి ఉంది, చూడండి. అలాగే ఇది ఏమిటి, దీన్ని చూడండి ఒకసారి. ఎవరు ఈయన? గౌతమ బుద్ధుడు. కనుక ఇది కూడా ఒక అవశేషం, గౌతమ బుద్ధుని యొక్క అవశేషంగా మనం చెప్తాం, పురాతన కాలానికి సంబంధించినటువంటిది. అలాగే ఈ చిత్రపటాన్ని చూస్తే మీకేం తెలుస్తుంది? ఒక పిరమిడ్ టైప్లో ఉంది. అలాగే మధ్యలో ఒక చిన్న బొమ్మ కనిపిస్తుంది. అంటే దీన్ని ఏమంటాం? పిరమిడ్లు. అంటే ఈజిప్షియన్ మమ్మీలు. అంటే ఈజిప్ట్లో ఇలాంటి పిరమిడ్లు అనేక రకాలుగా మనం చూడొచ్చు అన్నమాట. అలాగే ఈ చిత్రపటాన్ని కూడా చూసినట్లయితే గత కాలంలో, అంటే పురాతన కాలంలో మన దేశాన్ని పరిపాలించినటువంటి రాజుల కాలంలో వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి వివిధ నాణ్యాలని మనం చూస్తాము. ఆ నాణ్యాల్లో ఇదొక నాణ్యము అని చెప్పవచ్చు. అలాగే ఇది మనందరికి తెలిసిన బ్యూటిఫుల్ పిక్చర్, తాజ్మహల్. తాజ్మహల్ అంటేనే మనకి ప్రపంచ వింతల్లో ఒక వింత, కనుక బహు సుందరమైనటువంటిది. కనుక దీన్ని కూడా మనం చిత్రపటంలో మనం గమనిస్తున్నాం. అలాగే చార్మినార్, మన రాష్ట్రంలోని ప్రముఖ సందర్శన ప్రదేశం చార్మినార్. ఇది కూడా ఒక చరిత్రకు సంబంధించినటువంటి ఒక అవశేషము లేదా ఒక కట్టడము, ప్రముఖమైనటువంటి కట్టడంగా మనం చెప్తాం. అలాగే ఈ చిత్రం కూడా చూసినట్లయితే మనకి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అనేటువంటి అనేక వేదాలు ఉన్నాయి. అంటే వీటిని లిఖిత పూర్వక ఆధారాలు అని అంటాం మనం. అలాగే మరి ఒక చిత్రపటాన్ని కూడా పరిశీలించండి. మహాభారత్, రామాయణ. అంటే మహాభారతము, రామాయణం ఏ విధంగా జరిగింది అంటే వాటికి సంబంధించినటువంటి పిక్చర్స్ను చూస్తున్నాం. దానిలో ఇలాంటి పిక్చర్స్ అన్ని మనం గతానికి సంబంధించినటువంటివే. అలాగే ఇప్పుడు ఈ చిత్రపటాన్ని చూసినట్లయితే అంటే ఫోక్ డ్యాన్స్, జానపద నృత్యానికి సంబంధించినటువంటి చిత్రపటం. అంటే జానపదాన్ని పాడుతూ నృత్యం చేస్తూ ఉన్నటువంటి ఈ చిత్రపటం అంటే ఫోక్ క్లోర్స్ అంటాం, లేదా జానపద నృత్యము అని అంటాం. ఇది కూడా ఒక మన హిస్టారికల్ రిసోర్సెస్లో, చారిత్రక వనరుల్లో ఒక భాగంగానే చెప్తాం. అలాగే మనందరికి తెలిసిన ఆయన గద్దర్, ప్రజా గాయకుడు. ఆయన పాట పాడితే ఎట్లాంటి వాళ్ళకైనా మూమెంట్ రావాల్సిందే, ఊపు రావాల్సిందే. ఆటోమేటిక్గా ఆయన జానపదం పాడిని, ప్రజా పాటలు పాడిని ఆటోమేటిక్గా మనం దానిలో ఆయన పాటల్లో లీనమైపోతాం. ఆయన డ్యాన్స్ చేస్తూ ఆయన యొక్క దీన్ని చూస్తే ఆటోమేటిక్ కూడా మనకు మూమెంట్ వచ్చేస్తుంది. అలాంటి గొప్ప వ్యక్తి. అంటే వీళ్ళందరూ ఎందుకు ఉన్నారు అనంటే చరిత్రలో అనేక రకాలైనటువంటి వనరులు ఉంటున్నాయి.
అంటే మనం చర్చించుకోబోయేటువంటి పాఠ్యాంశం చారిత్రక పద్ధతి కనుక చరిత్రకు సంబంధించినటువంటి అనేక అంశాలను మనం చూస్తాం. అంతేకాదు ఈ చారిత్రక పద్ధతిని ఎలా ఉపయోగిస్తాం, అంటే చారిత్రక పద్ధతి అంటే ఏమిటి, చారిత్రక పద్ధతిని ఎలా ఉపయోగిస్తాం, చారిత్రక వనరులను ఏ రకంగా ఉపయోగించుకుంటే పిల్లవాడికి బాగా అర్థమవుతుంది, ఎక్కువ కాలం గుర్తుంచుకుంటాడు అనేటువంటి అనేక విషయాల్ని నేడు ఈ పాఠ్యాంశంలో మనం చర్చించుకోబోతున్నాం. కనుక ఇవన్నీ కూడా అంటే మనకి ప్రాథమిక వనరులు, అలాగే గౌణ వనరులు, అలాగే ఈ ప్రాథమిక గౌణ వనరులో ముఖ్యంగా మనకి పురాతన కట్టడాలకు సంబంధించినటువంటివి, శాసనాలకు సంబంధించినటువంటివి, వీటితో పాటు లిఖితపూర్వకంగా ఉండేటువంటివి, అలాగే ఓరల్ అకౌంట్స్ అంటాం, అంటే మౌఖికంగా మనం పాడగలిగేటువంటి, ఇప్పుడు జానపదాల గురించి మనం చెప్పుకున్నాం, ఇలాంటి వాటన్నిటినీ కూడా మనం చెప్పుకుంటాం, చారిత్రక వనరులుగా చెప్తాం. కనుక పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయ శిక్షణా విద్యార్థి తప్పనిసరిగా ఈ అంశాలను నేర్చుకుని వాళ్ళ యొక్క పాఠ్యాంశాన్ని యొక్క బోధనలో వినియోగించుకుంటే చాలా బాగుంటుంది. కనుక దీని తర్వాత మనం దానికి సంబంధించినటువంటి ప్రాథమిక వనరులు మరియు గౌణ వనరులు ఏ విధంగా ఉన్నాయో మనం ఈ వీడియో ద్వారా గమనించవచ్చు. Artifact, mural, or written work created during the time that certain events took place. Polybius was a famous Roman historian who lived during the Punic Wars. His written account of the Punic Wars is then considered a primary source and is far more reliable as a source of information than that of a brief interpretation found in the likes of Wikipedia or a fortune cookie. Secondary sources gather, analyze, and interpret primary sources to help fill in the blanks and create a more complete picture of events. Secondary sources may be biased points of view or directly contradict each other, which is why several secondary sources should be examined in order to find the most accurate data. కనుక ఈ వీడియోని మీరు పరిశీలించారు అంటే దీనిలో ప్రాథమిక వనరులు అంటే ఏంటి, అలాగే గౌణ వనరులు అంటే ప్రైమరీ రిసోర్సెస్ మరియు సెకండరీ రిసోర్సెస్ అని అంటాం వీటిని. కనుక వీటిని ఏ విధంగా మనం క్లాసిఫై చేయొచ్చు, ఏ విధంగా క్లాసిఫై చేసి తరగతి గదిలో వాటిని చూపిస్తూ పాఠ్యాంశాన్ని బోధిస్తామో మనం నేర్చుకుందాం. అసలు వనరులు పద్ధతి అంటే మనకు దీన్నే చారిత్రక పద్ధతినే వనరుల పద్ధతి అని కూడా అంటాం. ఈ చారిత్రక పద్ధతిని అంటే ఏమిటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఏ అంశాన్ని బోధించాలన్నా దాన్ని పుట్టు పూర్వోత్తరాలతో ప్రారంభించి ఆ అంశం యొక్క పరిణామ రీతిని బోధిస్తూ నేటి పరిస్థితిని తెలియజేసే బోధనా పద్ధతిని చారిత్రక పద్ధతి అని అంటారు. అంటే ఏదన్నా ఒక అంశాన్ని బోధిస్తున్నప్పుడు ఏం చేస్తాం, ఆ అంశానికి సంబంధించినటువంటి పుట్టు పూర్వోత్తరాలు కూడా చెప్పాలి. అంతేకాదు ఆ యొక్క అంశము లేదా అంటే ఆ పాఠ్యాంశము ఆ యొక్క పరిణామ రీతి ఏ విధంగా ఉంది, అలాగే అప్పుడు జరిగినటువంటి విషయాలు నేడు మనం చెప్తున్నాం తరగతి గదిలో, నేడు మనం చెప్పేటప్పుడు వాటిని ఏ విధంగా తరగతి గదికి అన్వయిస్తూ చెప్తున్నాము అనేటువంటి మొదలగు విషయాలన్నిటిని తెలియజేసేటువంటి పద్ధతి ఏదైతే ఉంటుందో దానిని చారిత్రక పద్ధతి లేదా సోర్స్ మెథడ్ వనరుల పద్ధతి లేదా మూలాధార పద్ధతి అని కూడా దీన్ని అంటాం. కనుక ఇలాంటి పద్ధతిని గురించి మరికొన్ని అంశాలను మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఇప్పుడు తాజ్ మహల్, షాజహాన్ అంటే తాజ్ మహల్ని ఎవరు కట్టించారు మీకు తెలుసు కదా. తాజ్ మహల్ని కట్టించింది ఎవరు, షాజహాన్. ఎందుకు కట్టించారు, ఆయన తన భార్యకి తన చనిపోయినటువంటి తన భార్య మీద ఉన్నటువంటి ప్రేమతో ఆయన ఈ యొక్క తాజ్ మహల్ని కట్టించారు. కనుక మనం ఎప్పుడైతే ఈ తాజ్ మహల్ గురించి చెప్తున్నామో ఆ షాజహాన్ గురించి చెప్పకుండా ఉండలేము. లేదా షాజహాన్ గురించి మనం బోధిస్తున్నప్పుడు ఆయన కట్టినటువంటి కట్టడాల్లో తాజ్ మహల్ ఒక ప్రముఖమైనటువంటి కట్టడము అని దాని పుట్టు పూర్వోత్తరాల గురించి చెప్పాలి. అనంటే తను ప్రేమించినటువంటి భార్య ముంతాజ్
ముంతాజ్కి స్మారక చిహ్నంగా ఈ తాజ్మహల్ని ఆయన నిర్మించడం జరిగింది అనేటువంటి నేపథ్యం కూడా చెప్పాలి. అదే చారిత్రక పద్ధతి అని అంటే పుట్టుపూర్వోత్తరాలను కూడా చెబుతూ ఆ పాఠ్యాంశాన్ని పిల్లవాడికి చక్కగా అర్థమయ్యేటువంటి రీతిలో ఉత్సాహం కల్పించేటట్టుగా చెప్పగలగాలి. కనుక ఇలాంటి అంశాలు కూడా మనం బోధించవచ్చు. అంతేకాకుండా నావికా ప్రయాణం కొలంబస్ అంటే కొలంబస్ అమెరికాను కనుగొన్నాడు. ఆయన నావికా ప్రయాణం చేశాడు, చాలా కాలం, చాలా సంవత్సరాలు చేశాడు. కనుక నావికా ప్రయాణంలో ఆయనకి ఎదురైనటువంటి ఇబ్బందులేంటి, ఎలాంటి ఇబ్బందుల్లో ఆయన ప్రయాణం చేశాడు, అన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా చివరికి ఆయన ప్రయాణాన్ని కొనసాగించి మన అమెరికాను కనుగొనడం జరిగింది. కనుక ఇలాంటి అంశాలు అంటే కొలంబస్ గురించి చెప్పేటప్పుడు అంటే ఆయన నావికా ప్రయాణంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి మనం చెప్పగలగాలి. చెప్పినప్పుడే ఆ పాఠం రక్తి కడుతుంది. ఆ చారిత్రక అంశం లేదా ఆ చారిత్రక బోధన అంశం అనేటువంటిది పిల్లలందరికీ అర్థమవుతుంది, వాళ్ళకి కుతూహలం కలుగుతుంది నేర్చుకోవాలనేటువంటిది. కనుక ఉపాధ్యాయులు లేదా శిక్షణ పొందుతున్నటువంటి విద్యార్థులు వీటిని తప్పనిసరిగా తెలుసుకోవాలి. అంతేకాకుండా మనం చూసినట్లయితే కమ్యూనిస్టు సిద్ధాంతాల ఆవిష్కరణలకు దారితీసిన అంశాలేంటి, కమ్యూనిస్టు ఉద్యమం ఎందుకు వచ్చింది, ఇది రష్యాలో వచ్చింది అని మనందరికీ తెలుసు. కనుక ఆ కమ్యూనిస్టు ఉద్యమం రావడానికి కారణం ఏంటి అంటే అప్పుడు ఆ అంశాలకు సంబంధించినటువంటి ఆ కమ్యూనిస్ట్ ఉద్యమం రావడానికి సంబంధించినటువంటి వివిధ పుట్టుపూర్వోత్తరాల్ని చెప్పుకుంటూ వస్తాం. కార్ల్ మార్క్స్ గురించి చెప్పకుండా ఉండలేము. కనుక ఆ కార్ల్ మార్క్స్ తను రాసినటువంటి గ్రంథంలో కమ్యూనిస్టు ఉద్యమానికి సంబంధించినటువంటి అనేక అంశాలు పొందుపరిచి ప్రజలను చైతన్యవంతం చేసి తర్వాత కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహించడం అనేటువంటిది దీని ద్వారా మనం చెప్తాం. అంతేకాకుండా వివిధ సాంస్కృతిక ప్రక్రియలు జరిగిన తీరు అంటే సాంస్కృతిక ప్రక్రియ అంటే ఏమిటి అంటే ప్రజల మధ్య సంబంధాలు, ప్రజల వేషభాషలు, అలాగే చైతన్యము, ప్రజల్లో వచ్చేటువంటి చైతన్యము, ఇవన్నీ కూడా మనం చిత్రపటాన్ని చూసినట్లయితే ఆ చిత్రపటంలో ఉన్నటువంటి అనేక అంశాలు అనంటే వివిధ స్టేజ్ల్లో మనం సాంస్కృతిక ప్రక్రియల్ని తెలుసుకుంటాం. సంస్కృతి గురించి చర్చించబోయే ముందు లేదా సంస్కృతి అనేటువంటి పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు ఆ సాంస్కృతిక ప్రక్రియ ఏ విధంగా జరిగింది, మానవుడు ఇదివరకు ఏ విధంగా ఉండాడు, తర్వాత ఏ విధంగా రూపాంతరం చెందాడు, ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎలా వచ్చింది, ఈ విషయాలన్నీ కూడా మనం తప్పనిసరిగా చెప్తాం. అంతేకాకుండా ఒక ప్రదేశంలో పండే పంటలు అంటే ఒక ప్రదేశంలో కొన్ని రకాలైనటువంటి పంటలు పండటానికి ఏ పరిస్థితులు కావాలి అని మనం చూసుకున్నట్లయితే సపోజ్ మనం చిత్రపటంలో చూసినట్లయితే వరి పంట పండుతుంది అంటే వరికి సంబంధించినటువంటి పిక్చర్ని మనం చూస్తున్నాం. అంటే అలాంటి అనేక రకాలైనటువంటి పంటలు పండాలంటే ఎలాంటి పరిస్థితులు కావాలి, నీటి వసతులు ఉండాలి. అంటే నీటి వసతులు లేకుండా పంటలు పండవు. అలాగే అంతేకాకుండా మనం ప్రజల వేషభాషలు కూడా చూడాలి. అంటే అక్కడ నివసించేటువంటి ప్రజలు ఎలాంటి వాళ్ళ వేషం ఏంటి, వాళ్ళ భాష ఏంటి, అంటే వేషం అంటే వాళ్ళు ధరించుకునేటువంటి బట్టలు, కట్టుబాట్లు, అంటే నమ్మకాలు, అలాగే కస్టమ్స్ అండ్ ట్రెడిషన్ అంటాం, సాంప్రదాయాలు, వీటన్నిటిని కూడా చూసి వాటి ప్రకారం మనం పాఠ్యాంశాన్ని బోధిస్తాం. అంతేకాకుండా సాంస్కృతిక సంబంధాలు ఎలా ఉంటాయి అంటే ఆ ప్రదేశంలో నివసించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో అక్కడ పండేటువంటి పంటలతో పాటు వేషభాషలతో పాటు వాళ్ళ మధ్య సాంస్కృతిక సంబంధాలు అంటే వివిధ రకాలైనటువంటి పంటలు అంటే పండుగలు చేసుకోవటం, అలాగే వివిధ రకాలైనటువంటి అంటే పెళ్లిళ్ళు జరిగేటప్పుడు కానీ లేదంటే ఇతర కార్యక్రమాలు జరిగేటప్పుడు కానీ ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారాలలో కానీ ఎలా ఉంటున్నాయి అనేటువంటి వీటన్నిటిని కూడా మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. కనుక ఇలాంటి అంశాలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉపాధ్యాయుల మీద ఉన్నది. అంతేకాకుండా చారిత్రక పద్ధతి 3 ముఖ్యమైన అంశాలు అంటే చారిత్రక పద్ధతిలో ముఖ్యంగా 3 ముఖ్యమైనటువంటి అంశాల గురించి చెప్పుకుంటాం. వీటినే సోపానాలు అని కూడా అంటాం. కనుక చారిత్రక పద్ధతిలో సోపానాలు ఏవి
లేదా ఎలా ఉంటాయి అని మనం ప్రశ్నించినప్పుడు అవి 3 రకాలుగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఒకటి అన్వేషణ, హ్యూరిస్టిక్ అంటాం. హ్యూరిస్టిక్ అంటే ఏంటి? పిల్లవాడు అనేక విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి, తెలియనటువంటి విషయాలను తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఉపాధ్యాయుని యొక్క సహాయంతో, ఉపాధ్యాయుడు అందించేటువంటి మార్గదర్శకత్వంతో అనేక విషయాలను తెలుసుకునేటట్టు ఉండాలి. ఎక్స్ప్లోర్ అంటాం దాన్ని, తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస ఉండటం. కనుక ఈ అన్వేషణలో మనం ముఖ్యంగా కొన్ని రకాలైనటువంటి అంశాలు, ఆ అంశాలని పరిశీలించటం, వనరుల్ని సేకరించటం. అంటే ఏవైతే మనం వనరులుగా ఉంటాయో, అంటే ఈ చారిత్రక పద్ధతికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ప్రాథమిక వనరులు, గౌణ వనరులు లేదా ద్వితీయ శ్రేణి వనరులు అనేటువంటివి అనేక ఉన్నాయి. కనుక ఆ వనరులను సేకరించి, అంటే ఏ అంశాన్ని అయితే మీరు బోధిస్తున్నారో ఆ అంశానికి సంబంధించినటువంటి వివిధ వనరుల్ని సేకరించుకోవాలి. అలాగే వాటికి సంబంధించినటువంటి ఏమేమి సేకరించుకోవాలో ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఇది సాలార్జంగ్ మ్యూజియం. సాలార్జంగ్ మ్యూజియంలో విద్యార్థులు వివిధ అంశాలని పరిశీలిస్తున్నారు, వివిధ అంశాలను చక్కగా పరిశీలిస్తున్నారు. చూడండి, కనుక విద్యార్థుల్ని ఆయా అంశాలు పరిశీలించేటట్టుగా చూపించాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంది. అంటే చారిత్రక పద్ధతులు అంటే పాఠ్య పుస్తకంలో అన్ని అంశాలు చారిత్రక పద్ధతికే రావు, కొన్ని అంశాలు మాత్రం వస్తాయి. ఆ అంశాలని ప్రకారము ఇలాగూ వాళ్ళు పరిశీలించేటట్టు చూడాలి. అంతేకాకుండా విద్యార్థులు అదే మ్యూజియంలో ఇంకా ఇతర రకాలైనటువంటి వనరులను కూడా మనం పరిశీలించడం చూస్తున్నాము. కనుక ఇలాంటి వాటిని తప్పనిసరిగా చూడాలి. అంతేకాకుండా రెండవదిగా మనం చూసినట్లయితే విమర్శ, అంటే రెండవ అంశము లేదా రెండవ సోపానము, క్రిటిసిజం అంటాం ఇంగ్లీష్లో. చారిత్రక వనరుల విలువను మదించటం, దీనిని చారిత్రక విమర్శ అని కూడా అంటారు. అంటే చారిత్రక వనరుల విలువను మదించడం అంటే ఏమిటి? వాటిని పరిశీలించి వాటి విలువను తెలుసుకోవటం. ఇవి ఇక్కడ లభ్యమవుతున్నాయి, ఈ లభ్యమైనటువంటి ఈ వనరుల్ని తరగతి గదిలో ఏ విధంగా మనం బోధిస్తాము, ఏ విధంగా బోధించడం ద్వారా విద్యార్థులకు అవగాహన కలిగిస్తాము, పాఠ్యాంశ నైపుణ్యాలను వాళ్ళకి ఇవ్వగలుగుతాము అనేటువంటివి వీటిని చూడాలి. అంటే వీటిని విమర్శనాత్మకంగా వాళ్ళకి చూపించాలి. విద్యార్థికి ఇదిగోనైనా ఇవి ఇలాంటి వనరులు, ఇదిగో ఈ వనరులు చరిత్రలో ఎప్పటి నుంచో ఉన్నవి, కనుక ఇవి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. కనుక వాళ్ళని చెప్పమనాలి. అంటే ఇది ఎలా వచ్చినవి, ఎందుకు, ఏమిటి అనేటువంటి విషయాల మీద వాళ్ళని ప్రశ్నలు అడిగేటట్టుగా, వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేసేట్టుగా ఉండాలి. కనుక అందుచేత వీటిని చారిత్రక విమర్శ అని కూడా దీన్ని అంటాం. అంతేకాకుండా దానికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలను మనం చూద్దాం. విలువను మదించటం. కొంతమంది విద్యార్థులను చూడండి, వివిధ రకాలైనటువంటి చారిత్రక వనరులను పరిశీలిస్తూ వాటిని రాసుకుంటున్నారు. అంటే మదించడానికి వీలుగా ఉండేటట్టు వాటిని రాసుకుంటున్నారు, వాటి విలువను గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా మనం ఈ చిత్రపటంలో కూడా చూసినట్లయితే విద్యార్థులందరూ 2 గ్రూపులుగా చేరి వాళ్ళు ఏ విషయాలైతే అబ్జర్వేషన్ చేశారో, ఏ విషయాలనైతే చూశారో, ఏ వనరులనైతే వాళ్ళు పరిశీలనగా చూడగలిగారో ఆ అంశాలన్నింటినీ కూడా కూర్చుని వాళ్ళు మననం చేసుకుని విమర్శనాత్మకంగా ఒక క్రమ పద్ధతిలో వాటిని మదించటం, వాటి విలువను తెలుసుకోవటం జరుగుతూ ఉంది. అలాగే మనం చూసినట్లయితే మూడవ అంశంగా మనం చూసినట్లయితే సంశ్లేషణ మరియు వివరణ. దీనిని సింథసిస్ అండ్ ఎక్స్పోజిషన్ అని ఆంగ్లంలో అంటాం. అనంటే ఏమిటి? ఇది అన్వేషణ మరియు విమర్శ ద్వారా వచ్చిన సమాచారాన్ని, విలువలను సంశ్లేషించి వివరించటం. అంటే సంశ్లేషించి అంటే రెండింటినీ కలిపి అని సంశ్లేషించి. అంటే అన్వేషణ పద్ధతిలో, అంటే అన్వేషణ అనేటువంటి సోపానంలో చూసినటువంటి అంశాలు, పరిశీలించినటువంటి అంశాలు, అలాగే విమర్శనాత్మక ద్వారా వాళ్ళు మదించినటువంటి అంశాలని, విలువల్ని ఏం చేయాలి? సంశ్లేషించాలి, వాటిని కంప్లీట్గా వివరించగలగాలి, పిల్లలకు అర్థమయ్యేటట్టుగా వివరించగలగాలి ఉపాధ్యాయుడు. పిల్లలు కూడా ఒకరికొకరు వాళ్ళు ఏం చేయాలి? ఆ తెలిసినటువంటి అంశాలని ఇతర విద్యార్థులతో వివరించేటట్టుగా ఉండాలి. తెలియనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలు ఉపాధ్యాయుని యొక్క సహాయంతో
తెలుసుకొనవచ్చు. వీటికి సంబంధించినటువంటి కొన్ని పిక్చర్స్ మనం చూద్దాం. చూడండి, ఈ చిత్రపటంలో కనుక మనం చూసినట్లయితే కొంతమంది విద్యార్థులు కొన్నిటిని పరిశీలించి చర్చించుకుంటున్నారు. కనుక వివిధ రకాలైనటువంటి వనరులు ఇవన్నీ ఉపాధ్యాయులకు అంటే చారిత్రక పద్ధతిని బోధించేటప్పుడు ఆయా అంశాలను పరిశీలించి విద్యార్థులతో చర్చిస్తారు. విద్యార్థులు కూడా అడుగుతారు విమర్శనాత్మకంగా, ఇదేమిటి టీచర్ ఇలా ఉంది, అదేమిటి అని. ఇలా చేయటం ద్వారా అనేక అంశాలను తెలుసుకోగలుగుతారు. అంతేకాకుండా ఈ అంశాలను కనుక చూసినట్లయితే అనేక రకాలైనటువంటి మరి వనరుల్ని చూస్తున్నారు. చారిత్రక వనరుల్ని చూసి టీచరు ఇతర విద్యార్థులతో కూడా చర్చించడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా పిల్లలందరూ కూడా ఒక చోట చేరి వాటిని అన్వేషణ మరియు విమర్శనాత్మక దృష్టితో సంశ్లేషించుకొని వాటిని ఒక పద్ధతిలో రాసుకోవటం జరుగుతూ ఉంటుంది అనేది. కనుక ఈ అంశాలన్నీ అవసరం. చారిత్రక పద్ధతి ద్వారా వివిధ అంశాలు ఉపాధ్యాయుడు బోధించేటప్పుడు వీటిని తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకుని వాటిని చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఇప్పుడు మనకు ఆడియో వీడియోని చూద్దాం. మనం ఇప్పుడు చూసినటువంటి వీడియోలో చారిత్రక పద్ధతి ద్వారా ఉపయోగించేటువంటి వివిధ వనరుల్లో ఏవి ప్రాథమిక వనరుల కింద వస్తాయి, ఏవి గౌణ వనరులు లేదా ద్వితీయ శ్రేణి వనరుల కింద వస్తాయో మనం చూసాం. ఇప్పుడు మనం చారిత్రక పద్ధతి రకాలను గురించి చర్చించుకుందాం. చారిత్రక పద్ధతి రకాలని మనం క్రింది విధంగా చర్చించుకోవచ్చు. అవి ఒకటి ఉపఖ్యానక పద్ధతి. ఉపఖ్యానక పద్ధతి అంటాం. అంటే ఉపఖ్యానక పద్ధతి అంటే ఏంటి? వివిధ సాంఘిక శాస్త్రవేత్తలను గురించి తెలుసుకోవటం. మనం చిత్రపటంలో మదర్ తెరీసా, అలాగే మనకి మొదటి సంవత్సరం పాఠ్యపుస్తకంలో మనకి చూసినట్లయితే సాంఘిక శాస్త్రవేత్తలు అనేటువంటి పాఠ్యాంశం ఉంది.
అంచేత సాంఘిక శాస్త్రవేత్తల్లో మదర్ తెరీసా కూడా ఒకళ్ళు, అలాగే అమర్త్య సేన్ కూడా మరొకరు. అంతేకాకుండా మ్యాక్స్ వెబర్, కార్ల్ మార్క్స్ ఇలాంటి అనేక మంది గురించి తెలుసుకోవటం ఉపఖ్యానక పద్ధతి అని చెప్పొచ్చు. అంతేకాకుండా సంఘ సంస్కర్తలు మనం చిత్రపటంలో చూసినట్లయితే సావిత్రిబాయి ఫూలే, అలాగే రాజా రామ్మోహన్ రాయ్, అంటే ఉమెన్కి ఎడ్యుకేషన్ ఉండాలి అనేటువంటి గట్టిగా విశ్వసించి సమాజానికి ఎదురు తిరిగి పోరాటం చేసి ఉమెన్కి అంటే స్త్రీలకు అనేక హక్కులు తీసుకొచ్చినటువంటి మహాతల్లి ఆమె సావిత్రిబాయి ఫూలే. కనుక ఆమె తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణల ద్వారా ఈ రోజున అనేక మంది స్త్రీలు చదువుకోగలుగుతున్నారు, సమాజంలో తిరగగలుగుతున్నారు. గొప్ప వ్యక్తి. రాజా రామ్మోహన్ రాయ్ సతీ సహగమం అనేటువంటి దురాచారాన్ని నిర్మూలనకు తోడ్పడినటువంటి ఒక గొప్ప సంఘ సంస్కర్త. ఇలాంటి వాళ్ళని గురించి కూడా అధ్యయనం చేయాలి, తెలుసుకోవాలి. అంతేకాకుండా ప్రముఖ వ్యక్తుల జీవిత అనుభవాలు, మహాత్మా గాంధీ, అలాగే చిత్రపటం చూసినట్లయితే స్వామి వివేకానంద, వీళ్ళ యొక్క జీవిత అనుభవాల్ని మనం తెలుసుకోవటం ద్వారా ఏమవుతాం, అనేక చారిత్రక అంశాలు తెలుస్తాయి. వాళ్ళని తెలుసుకోవటం ద్వారా మనం ఇన్స్పైర్ అయ్యి, అంటే విద్యార్థులుగా వాళ్ళని ఇన్స్పైర్ చేసి వాళ్ళు అనేక అంశాల్లో మార్పులు తీసుకురావడానికి అవకాశం కలుగుతుంది. అంతేకాకుండా ఉదాహరణకు ఇంకా కొన్ని మనం ఉదాహరణలు కనుక చూసినట్లయితే దేశంలో మావోయిస్టు ఉద్యమానికి కారణాలేంటి అంటే నక్సల్స్ ఉద్యమం రావటానికి, మావోయిస్టు ఉద్యమం రావటానికి కారణాలేంటి, దేశంలో ఉన్నటువంటి అసమానతలు, పేదరికం, నిరుద్యోగం, ఇలాంటి అనేక విషయాల పట్ల వాళ్ళు తిరుగుబాటు చేసి దేశంలో అందరికీ సమాన అవకాశాలు కలిగించాలని మావోయిస్టు ఉద్యమం రావటానికి కారణమైందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఖండాల గురించి బోధించే ముందు గొండ్వానా భావం, అంటే ఖండాలకు ముందు అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం కనుక మనం చూసినట్లయితే ఆ ఖండాలు అనేటువంటివి ఇన్ని ఖండాలు లేవు అప్పుడు. ఈ యొక్క గొండ్వానా భావం అనేటువంటి ఉంది, అంటే సౌత్ అమెరికా, ఆఫ్రికా, అలాగే అరేబియా, ఇండియా, ఆస్ట్రేలియా, మన చిత్రపటాన్ని చూస్తే మీకు తెలుస్తుంది ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడా. కనుక ఈ అంశాల గురించి చెప్పిన తర్వాత ఖండాలను గురించి బోధిస్తే వాళ్ళకి చక్కగా అర్థమవుతుంది. అసలు ఖండాలు అనేవి ఎందుకు వచ్చినాయి, ఖండం రాకముందు ఏముండేది అనేటువంటిది రెండు, అంటే ఉత్తర భాగం, దక్షిణ భాగం, ఈ రెండు, నథరన్ హిమస్పియర్, సదరన్ హిమస్పియర్ అనేటువంటి రెండు భాగాలుగా ఉండేది ఇంతకుముందు. కనుక గొండ్వానా భావం అనేటువంటిది ఉండేది కనుక దాని ద్వారా మనకు ఖండాలు అనేవి వచ్చినాయి అని చెప్తాం. అంతేకాకుండా అలాగే ఇప్పుడున్నటువంటి 7 ఖండాలు మరియు 5 సముద్రాలు దాని ద్వారా వచ్చినవే. అంటే గొండ్వానా భావం గురించి చెప్పిన తర్వాత ఈ అంశాలన్నీ చెప్తే విద్యార్థికి ఒక క్రమ పద్ధతిలో చెప్పడం జరుగుతుంటుంది. అంశాలన్నింటినీ కూడా వాళ్ళకి క్రోడీకరించినట్లు ఉంటుంది. కనుక వీటిని తప్పనిసరిగా ఈ విధంగా చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉపాధ్యాయుల మీద ఉంది. అంతేకాకుండా సముద్రంలోని భూప్రదేశాల మునక, అంటే సముద్రంలో కొన్ని భూప్రదేశాలు ఉంటాయి, అవి ఎందుకు మునిగిపోతున్నాయి అనేటువంటి అంశం కూడా ఈ ఉపఖ్యానక పద్ధతి ద్వారా పాఠ్యాంశాలను బోధించేటప్పుడు మనం చెప్పవచ్చు. అంతేకాకుండా రెండవదిగా చూసినట్లయితే జీవిత చరిత్ర పద్ధతి, అంటే చారిత్రక పద్ధతిలోని రకాలలో రెండవది జీవిత చరిత్ర పద్ధతి. జీవిత చరిత్ర పద్ధతి అంటే ఏంటి, అనేక సాంఘిక శాస్త్రవేత్తల గురించి తెలుసుకోవటం. అమర్త్య సేన్ ఈయన ఒక ప్రముఖమైనటువంటి విద్యావేత్త, ఆయన గురించి తెలుసుకుంటాం. అలాగే సిద్ధాంతకర్తలు, కొన్ని సిద్ధాంతాలను రూపొందించినటువంటి వాళ్ళు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అలాగే బాలగంగాధర్ తిలక్ అనేక సిద్ధాంతాలను రూపొందించారు, అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు, ప్రజలకు ఉపయోగపడేటువంటి అనేక మంచి పనుల్ని చేశారు. కనుక ఇవి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా సంఘ సంస్కర్తలు, మన దేశాన్ని సంస్కరించినటువంటి అనేక మంది సంఘ సంస్కర్తలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ యొక్క జీవిత చరిత్రను కూడా మనం తెలుసుకోవాలి, తెలుసుకుని ఇన్స్పైర్ అవ్వాలి. వాళ్ళకిలాగా మనం కూడా దేశానికి పాటుపడాలి,
దేశం కోసం కృషి చేయాలి, దేశాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పవచ్చు. అంతేకాకుండా రాజకీయ నాయకుల గురించి, అంటే రాజకీయ నాయకుల జీవిత చరిత్రలను చదవటం. ఈ ఫోటో చూడండి, మనకందరికి తెలిసిన ఆయన ఫోటో. ఎవరైనా మీకు చెప్పవసరలా, మన తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కనుక ఆయన జీవిత చరిత్రను మనం తప్పనిసరిగా చదవాలి. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రం ఎంతో మంది ప్రయత్నం చేశారు తెలంగాణ రాష్ట్రం కోసం, రాలే. 60 ఏళ్ల నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈయన వచ్చిన తర్వాత ఆ యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నంలో లోపం లేకుండా అందరిని కలుపుకుని ఆ యొక్క మన రాష్ట్రాన్ని సాధించే వరకు కూడా నిద్రపోకుండా అవసరమైతే ప్రాణ త్యాగానికి కూడా తెగించి వేసి మన రాష్ట్రం తీసుకురావడం కోసం ప్రయత్నం చేసినటువంటి ఇలాంటి గొప్ప వ్యక్తి యొక్క చరిత్రను తెలుసుకోవటం విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఎంతో అవసరం. అంచేత ఈయన యొక్క చరిత్ర గురించి ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులు ప్రేరేపించబడేటట్లు, మన రాష్ట్రానికి దోహదపడేటట్లు, ఉపయోగపడేటట్లు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకనంటే నేటి విద్యార్థులే రేపటి పౌరులు. కనుక వాళ్ళని ఈ రకంగా మనం చేసినట్లయితే మన రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుంటారు, ఇంకా మనం ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కనుక ఇలాంటి అనేక అంశాలని జీవిత చరిత్ర పద్ధతి ద్వారా మనం చెప్పవచ్చు. అలాగే మూడవదిగా చూసినట్లయితే పరిణామ పద్ధతి అని అంటాం. పరిణామ పద్ధతి అంటే ఏంటి? వివిధ సిద్ధాంతాలు పరిణామం చెందిన విధానం గురించి చెప్పటం. అంటే ఉదాహరణకు గనక మనం చూసినట్లయితే విశ్వం పుట్టుక గురించిన సిద్ధాంతాలు, అంటే మనం ఉండేటువంటి నేటి విశ్వం ఎలా ఆవిర్భవించింది దానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలని పరిణామ పద్ధతి ప్రకారం చెప్పవచ్చు. అంతేకాకుండా అమెరికాలోని బానిసత్వ నిర్మూలన, అమెరికాలో చాలా భయంకరమైనటువంటి బానిసత్వం ఉండేది. అలాంటి బానిసత్వం నిర్మూలన ఏ విధంగా జరిగింది అనేటువంటి చారిత్రక సత్యాల్ని తప్పనిసరిగా విద్యార్థులు తెలుసుకోవాలి. అంతేకాకుండా దండి సత్యాగ్రహం అనేటువంటిది 1930 సంవత్సరంలో జరిగింది. అంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, అంటే వాళ్ళకి కట్టవలసినటువంటి ట్యాక్సులు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా మనం మహాత్మా గాంధీ నాయకత్వంలో ఈ యొక్క దండి సత్యాగ్రహం చేయటం జరిగింది. కనుక ఇలాంటి అంశాలని ఒక క్రమ పద్ధతిలో చెప్పటం వలన విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. కనుక ప్రతి ఉపాధ్యాయ విద్యార్థి తప్పనిసరిగా ఈ అంశాల పట్ల దృష్టి పెట్టి నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే 4వ పద్ధతిగా చూసినట్లయితే, చారిత్రక పద్ధతుల్లో చివరి పద్ధతి 4వదిగా చూసినట్లయితే సాంఘిక పద్ధతి. అంటే సాంఘిక పద్ధతి అంటే ఏంటి? మానవ జీవన విధానాన్ని గురించి చర్చించటం. అంటే మనిషి ఏ విధంగా పుట్టాడు, అలాగే పెరిగాడు, ఇప్పుడు నేడు ఉన్నటువంటి నాగరిక మనిషి ఏ విధంగా అయ్యాడు అనేటువంటి సత్యాల్ని తప్పనిసరిగా విద్యార్థులకు తెలియజేయాల్సినటువంటి ఆవశ్యకత ఉపాధ్యాయుల మీద ఉన్నది. కనుక ఈ పద్ధతిని బోధించేటప్పుడు ఇలాంటి విషయాలు కూడా తప్పనిసరిగా ఉపాధ్యాయులు చెప్పాలి. అంతేకాకుండా నాగరికతలు, అంటే ప్రపంచ నాగరికతలు, అనేక నాగరికతలు ఉన్నాయి మనకి. మొసపెటేమియన్ సివిలైజేషన్, అలాగే హరప్పాన్ నాగరికత, చైనా నాగరికత, అలాగే ఈజిప్ట్ నాగరికత, మెక్సికో నాగరికత, ఇలాంటి అనేక రకాలైనటువంటి నాగరికతలను గురించి విద్యార్థికి విపులంగా వివరించాలి, వాళ్ళతో చర్చించాలి. ఆ అంశాలన్నింటినీ తెలుసుకునేటట్లు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉపాధ్యాయుల మీద తప్పనిసరిగా ఉంది. అంతేకాకుండా తిండి, బట్ట, ఇల్లు, అంటే ఇవి కనీస అవసరాలు. ప్రతి మనిషికి ఏం కావాలి? తినటానికి తిండి కావాలి, అలాగే బట్టలు కావాలి, అలాగే తర్వాత ఉండటానికి నివాసం కావాలి. ఈ 3 కనీస అవసరాలు తప్పనిసరిగా ఉండాలి. కనుక ఇవి ఎలా ఉన్నాయి, నాడు ఎలా ఉన్నాయి, నేడు ఎలా ఉన్నాయి, వీటి యొక్క పరిణామ క్రమాన్ని, ఈ యొక్క సాంఘిక పరిస్థితుల్ని విద్యార్థులు తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంచేత ఉపాధ్యాయులు వీటిని గురించి కూడా విపులంగా చర్చించాలి. అంతేకాదు ఇంటర్నెట్ అనేటువంటిది మానవుని యొక్క జీవితంలో నేడు ఒక భాగం అయిపోయింది. అంతేకాకుండా మీకు ఉపగ్రహ ప్రసారాలను మనం అందిస్తున్నాం. అంటే వీటిలో వచ్చినటువంటి
వచ్చినటువంటి మార్పుల గురించి విద్యార్థులకు తెలియజేయాలి. ఒకప్పుడు ఉపగ్రహాలు లేవు, ఉపగ్రహ ప్రసారాలు లేవు, ఇంటర్నెట్ లేవు. ఏం తెలుసుకోవాలన్నా కూడా కష్టమయ్యేది. ఎక్కడికైనా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయాలంటే ఉత్తరాల ద్వారా మనం అందుకోవాల్సి వచ్చింది. ఉత్తరం కూడా చాలా రోజుల తర్వాత వెళ్తూ ఉండేవి. కానీ ఇప్పుడు అట్లా లేదు కదా. ఇంటర్నెట్ ద్వారా మెసేజ్లు పంపిస్తున్నాం. అలాగే ఉపగ్రహాల ప్రసారాల ద్వారా అనేక విషయాలను తెలియజేస్తున్నాం. ఇలా వచ్చినటువంటి మార్పులన్నింటినీ కూడా ఒక పద్ధతిలో వివరించాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంది. అంచేత ఉపాధ్యాయ విద్యార్థులు ఈ అంశాలన్నింటినీ తెలుసుకుని బోధిస్తే చాలా చక్కగా ఉంటుంది పాఠ్యాంశము. అంతేకాకుండా చారిత్రక వనరులు రకాలు అనేటువంటి అంశం గురించి ఇప్పుడు నేర్చుకున్నాం. చారిత్రక వనరులు రకాల్లో మొట్టమొదటిగా ప్రాథమిక వనరులు, దీన్నే మనం ప్రైమరీ రిసోర్సెస్ అని అంటాం. చారిత్రక వాస్తవాలకు, వ్యక్తులకు, కట్టడాలకు, అలాగే పుస్తకాలు మొదలైన వాటికి సంబంధించిన వనరులను ప్రాథమిక వనరులు అంటాం. మనం చూసినట్లయితే అనేక రకాలైనటువంటి కట్టడాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు, అలాగే అనేక రకాలైనటువంటి వాస్తవ విషయాలను మనం నేడు తెలుసుకుంటున్నాం, గతంలో జరిగినటువంటి అనేక విషయాలని. కనుక ఇలాంటి విషయాలని మనం వీడియోస్లో కూడా చూసాం. ప్రాథమిక వనరులు, ప్రైమరీ రిసోర్సెస్ అంటే మనం చూసే ఇంతకుముందు వీడియోలో మీకు ఒక అవగాహన కలిగి ఉంటుంది. కనుక ఇలాంటి వాటిని తెలియజేయటం, పాఠ్యాంశం ఏదైతే ఉందో, ఏ పాఠ్యాంశానికైతే చారిత్రక పద్ధతిని ఉపయోగించి పాఠ్యాంశాన్ని చెప్తావో వాటికి చెప్పేటప్పుడు, బోధించేటప్పుడు ఈ ప్రాథమిక వనరుల గురించి చెప్పాలి. దానికి సంబంధించినటువంటి ఆడియో వీడియోని మనం ఇప్పుడు చూద్దాం. Research you're doing, you'll be expected to use different levels of sources. These levels are distinguished as primary sources, secondary sources, and tertiary sources. Primary sources provide first-hand evidence about the people, events, situations, or historical settings they relate to. Primary sources are original works and include diaries, letters, manuscripts, images, films, and even objects. Experienced researchers make effective use of primary source material. Secondary sources are books and articles that analyze or discuss primary sources. Secondary sources include scholarly articles and monographs, or specialized encyclopedias and dictionaries. Tertiary, or third-hand sources, are based on secondary sources and provide a non-scholarly treatment of the topic. These include newspapers and magazines, and general encyclopedias and dictionaries. If you have any ఈ వీడియోని కనుక మనం చూసినట్లయితే ప్రాథమిక వనరులు, అలాగే ద్వితీయ శ్రేణి వనరులు, వాటినే గౌణ వనరులు అని కూడా అంటాం. దాని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ప్రాథమిక వనరుల్లో ఉదాహరణగా చూసినట్లయితే ఎర్రకోట అంటే ఇది ఒక కట్టడం, ఇది గొప్ప కట్టడం, ఇది ప్రాథమిక వనరుగా మనం చెప్తాం. అలాగే తాజ్మహల్, ఇది కూడా ఒక ప్రపంచ వింతల్లో ఒక వింత, అత్యున్నతమైన కట్టడం, ఇది కూడా ప్రాథమిక వనరే. అలాగే తంజావూరు సరస్వతి గ్రంథాలయంలోని తాళపత్ర గ్రంథాలు, తంజావూరులో, తమిళనాడులోని తంజావూరులో సరస్వతి గ్రంథాలయం ఉంది. దానిలో తాళపత్ర గ్రంథాలు అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఇది కూడా ప్రాథమిక వనరుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే రెండవ రకం వనరుల్లో కనుక మనం వెళ్ళినట్లయితే గౌణ వనరులు లేదా ద్వితీయ శ్రేణి వనరులు అని అంటాం. ఒక వ్యక్తి ద్వారా, చరిత్ర ద్వారా ఒక సంఘటనకు కావలసినటువంటి సమాచారాన్ని అందించే వనరులను గౌణ వనరులుగా అంటారు. కనుక అంటే ఒక వ్యక్తి ద్వారా కానీ, చరిత్ర ద్వారా కానీ వివిధ సంఘటనలకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు ఒక సినిమాను చూశారు, మీకు మీరే సినిమాను చూస్తే అది ప్రాథమిక వనరు అవుతుంది. మీరు ఆ సినిమాను గురించి వేరే వాళ్ళకి చెప్తే ఏమవుతుంది? గౌణ వనరు అని అవుతుంది. అలాగే ఒక వ్యక్తి ద్వారా కానీ, చరిత్ర ద్వారా కానీ వివిధ సంఘటనలకు సంబంధించినటువంటి సమాచారాన్ని అందించినట్లయితే దాన్ని గౌణ వనరులు అని అంటారు. అంతేకాకుండా వాటికి సంబంధించినటువంటి వివిధ పిక్చర్స్ను కూడా చూద్దాం. ఉదాహరణకు చూసుకున్నట్లయితే అల్లూరి సీతారామరాజు ఉద్యమం. అల్లూరి సీతారామరాజు మనకి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు కనుక ఆయన మరణించారు. దీని గురించి మనం తెలుసుకున్నట్లయితే, వేరే వాళ్ళ ద్వారా తెలుసుకున్నట్లయితే అది గౌణ వనరు.
మనం అప్పుడు ఉన్నామా, ఆయన ఉన్నప్పుడు మనం లేము. పుస్తకాల ద్వారా లేదా ఇతర వ్యక్తుల ద్వారా మనం తెలుసుకుంటున్నాం కనుక దీన్ని గౌణ వనరు లేదా ద్వితీయ శ్రేణి వనరు అంటాం. అలాగే దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా చూద్దాం. Sources and use them in everyday life. However, locating primary sources about an academic topic can sometimes be difficult. Primary sources are first-hand accounts of an event and are created during the time that event took place. They can also be created retrospectively at a later date by a participant in those events. They are original documents and usually don't describe or analyze other documents. They can also be creative works. Some examples of primary sources are speeches, laws, and court documents, diaries, memoirs, autobiographies, and letters, works of art, novels, and plays, documented observations, interviews, original research and data, and historical newspapers. So how can primary sources be used for research? They can be used as a focal point of a discussion about events. They can be used to back up claims or criticisms. They can be used as evidence for theories and research. And they can be used to gain historical perspectives on the topic. Secondary sources are written by scholars or observers after the fact and interpret or analyze primary sources or events. చూసినట్లయితే ప్రాథమిక వనరులు మరియు ద్వితీయ శ్రేణి వనరులు ఏ విధంగా ఉన్నాయో చూసాం. మనకి కొన్ని ఉదాహరణలను చూసినట్లయితే జనాభా లెక్కల్ని సేకరించడం, అంటే కొంతమంది వెళ్ళి జనాభా లెక్కలను సేకరించడం కూడా ద్వితీయ శ్రేణి వనరుగా మనం చెప్తాం. అంతేకాకుండా గ్రంథాలు, పురాణాలు, అంటే వివిధ గ్రంథాలని వాటిలో ఉన్నటువంటి సారాంశాన్ని, పురాణాల గురించి తెలుసుకోవటం, ఇది కూడా ద్వితీయ శ్రేణి వనరుగా మనం చెప్పవచ్చు. అలాగే వివిధ ప్రభుత్వ రికార్డులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక రికార్డుల్ని మనం భద్రంగా పొందుపరుస్తాం. ఆ రికార్డులు కూడా ద్వితీయ శ్రేణి వనరులు లేదా గౌణ వనరులు అని మనం చెప్పవచ్చు. అలాగే చారిత్రక పద్ధతి వినియోగం. ఇప్పుడు చారిత్రక పద్ధతిని ఏ రకంగా వినియోగిస్తాం? చారిత్రక వనరులను తరగతి గదిలోనికి తీసుకురావటం. చారిత్రక వనరులు ఏవైతే ఉంటాయో వాటిని తరగతి గదిలోనికి తీసుకురావాలి. మీరు ఏ పాఠ్యాంశాన్ని అయితే చెప్తున్నారో ఆ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి వివిధ వనరుల్ని ఉపాధ్యాయుడు ముందుగానే సేకరించుకొని ఆ పాఠ్యాంశాన్ని బోధించే రోజున తరగతి గదిలోనికి తీసుకుని వెళ్ళి వాటిని చూపిస్తూ పాఠ్యాంశాన్ని బోధించటం, అది మొదటి పద్ధతి లేదా మొదటి వినియోగము అని అంటాం. అలాగే రెండవ దానికి కనుక చూసినట్లయితే తరగతి గదిని చారిత్రక వనరుల దగ్గరకు తీసుకొని వెళ్ళటం. చారిత్రక వనరులు ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాం. ఇప్పుడు సాలార్జంగ్ మ్యూజియంకి తీసుకెళ్తాం విద్యార్థుల్ని, తాజ్మహల్కి తీసుకెళ్తాం, అలాగే గోల్కొండ తీసుకెళ్తాం. ఇలా ఒక విద్యార్థి యొక్క సమూహాన్ని, అంటే తరగతి గదిలో సాంఘిక శాస్త్రాన్ని బోధించేటప్పుడు ఆయా అంశాలని తరగతి గదితో పాటు ఆ రిసోర్సెస్ ఉన్నటువంటి ప్రాంతానికి తీసుకెళ్లి బోధిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అంతేకాకుండా చారిత్రక పద్ధతి ప్రయోజనాల గురించి మనం ఇప్పుడు చూద్దాం. చారిత్రక పద్ధతి యొక్క ప్రయోజనాల్లో మొట్టమొదటిది విద్యార్థులలో మంచి అవగాహన కల్పించవచ్చు, విషయ పరిజ్ఞానం ఎక్కువ కాలం గుర్తుంచుకోవచ్చు. అంటే వనరులను చూపిస్తూ పాఠ్యాంశాన్ని బోధిస్తాం గనక విద్యార్థులు వాటిని ఎప్పటికీ మర్చిపోలేరు. అలాగే ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు. ఎప్పుడు అడిగినా పలానప్పుడు ఏం జరిగిందో చెప్పమన్నా కూడా వాళ్ళు చెప్పగలుగుతారు. కనుక అలాంటి ప్రయోజనాలు ఈ చారిత్రక పద్ధతి వలన కలుగుతాయి. అలాగే ఉపాధ్యాయుడు చక్కని పదజాలంతో వివరించగలుగుతాడు. కార్యకరణ సంబంధ అవగాహన వెనుకబడిన విద్యార్థుల్లో కుతూహలం కలిగించవచ్చు. అంటే ఇలాంటి అన్ని అంశాలని జోడించి, వనరులను జోడించి చెప్పడం వలన ఉపాధ్యాయుడు చక్కగా బోధించడానికి వీలవుతుంది. అలాగే ఉపాధ్యాయుడికి విద్యార్థుల మధ్య మంచి సంబంధాలు వస్తాయి. చదువులో వెనుకబడినటువంటి విద్యార్థి ఎలాంటి వాడైనా కూడా ఈ వనరులు చూపిస్తే వాళ్ళకి ఒక కుతూహలాన్ని కల్పించవచ్చు. అంతేకాకుండా మనం చివరగా చారిత్రక పద్ధతి పరిమితుల గురించి చూద్దాం. శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ జరగదు. అంటే చారిత్రక వనరుల పద్ధతిని చూపించటం, బోధించటం, అలాగే తీసుకెళ్ళటం, ఇలాంటివన్నీ కూడా చేయటం వలన ఒక పద్ధతి ప్రకారం
బోధన అనేటువంటి జరగదు. కనుక ఇది ఒక పరిమితి. అలాగే భాషాపరమైనటువంటి ఇబ్బంది. చారిత్రక వనరుల మీద పాళీ భాష, సంస్కృతము, ఇతర భాషలు ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవటం కష్టం. అలాగే సమకాలీన గ్రంథకర్తల్లో విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రంథకర్త ఒక్కొక్క రకంగా వీటిని గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే చివరిగా చూసినట్లయితే ఈ పద్ధతి వలన వ్యయము కాలయాపన జరుగుతుంది. ఈ పద్ధతి ఎంతో సంక్లిష్టమైంది, ఎక్కువ వ్యయంతో కూడుకుంటుంది, కష్టమైంది కూడా. కనుక వీటన్నిటిని గమనించి నేటి ఉపాధ్యాయ విద్యార్థులు అందరూ కూడా ఈ చారిత్రక పద్ధతిని బోధించే ముందు ఆయా అంశాలను పరిశీలించి మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి పాఠ్యాంశాలకు దీన్ని వినియోగించి బోధించడం ద్వారా విద్యార్థులకు అవగాహనతో పాటు ఉత్సాహం కలుగుతుంది, ఆసక్తి కలుగుతుందని తెలియజేసుకుంటూ ఈ పాఠ్యాంశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. మరి యొక్క పాఠ్యాంశంతో మీ ముందుంటాం.